మాకు ఉన్న జుట్టు ఊడకుండా, మాకు జుట్టు పెరిగితే చాలు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా మీకు సహాయపడతది. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తే గనక తప్పకుండా లైక్ చేసి వీడియోని ఫుల్‌గా చూసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ అయితే గనక హెయిర్ కేర్‌లో చాలామందికి ఉన్న డౌట్ గానీ, వాళ్ళొక ప్రాబ్లమ్ ఏంటి అంటే జుట్టు అస్సలు పెరగట్ల. ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకా అంతకు ముందే బాగుండేది. ఇప్పుడు ఇంకా ఊడిపోతుంది. అసలా ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము బండి మీద మనం వెళ్ళాలంటే, మనము పెట్రోల్ పోసుకొని వెళ్తేనే వెళ్ళగలం. పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో బండికి, అలాగే మనకు జుట్టుకి కూడా నేను చూపించే ఈ యొక్క పౌడర్ అనేది అంత ఇంపార్టెంట్. సో, మనం ఇంటర్నల్‌గా ఈ యొక్క పౌడర్ అనేది తీసుకుంటూ, ఎక్స్టర్నల్‌గా మనము హెయిర్ కేర్ లైక్ ఏదైనా రెమెడీస్ వాడుతూ ఉంటే గనక, మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, మనొక హెయిర్ పెరగటానికి ఈ పౌడర్ అనేది చాలా బాగా సహాయపడుతూ ఉంటది. సో, ఆ యొక్క పౌడర్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఒక జుట్టును పెంచే పౌడర్ ఏంటి అనేది చూసేద్దాం. మనం ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకోవటానికి మనం ముందుగా అయితే గనక బాదం పప్పులు తీసుకుంటున్నాము, ఆల్మండ్స్. ఈ యొక్క ఆల్మండ్స్ అనేవి మనకి ఎక్కువగా మెగ్నీషియం అనేది ఉంటదండి ఇందులో. సో, మనొక హెయిర్ అనేది చక్కగా హెల్తీగా ఉండటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఇది 1 స్పూన్ అనేది నేను తీసుకుంటున్నాను. సో, మనము ఇన్‌కేస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మాకు హెయిర్ లాస్ అవుతుందని మీరు చెప్పారనుకో, ఆల్మండ్ ఆయిల్ రాసుకోండమ్మా అని జెప్తారు. సో, కాబట్టి అంటే మనకి మంచి ఆయిల్ అనమాట. హెయిర్ లాస్ కూడా మనకి దీంతో ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతది. సో, చక్కగా హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా మనకి చాలా బాగా సహాయపడతదండి ఆల్మండ్స్ అనేవి. సో, ఇది డైలీ మనం తినటం వల్ల మనకి బాగా హెల్ప్ అవుతది. డైలీ తినటం మాకు చాలామంది మర్చిపోతూ ఉంటారు ఈ బిజీ లైఫ్‌లో. దానికోసం అని చెప్పి ఇలా పౌడర్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. సో, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా! వాటిని మక్కానా అంటారు. చాలా మందికి తెలిసే ఉంటది. ఎక్కువగా స్నాక్ కింద చేసుకుంటారు చాలామంది. ఇందులో కూడా మనకి ఎక్కువ మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, ప్రోటీన్ ఇవన్నీ ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ జుట్టు చక్కగా పెరగటానికి సహాయపడతది. త్వరగా తెల్ల జుట్టు రాకుండా కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటది. సో, నేను చూపించే ఒక పౌడర్ అనేది మీరు డైట్‌లో ఉన్నా కూడా హ్యాపీగా దీన్ని మీరు తీసుకోవచ్చు. సో, ఆ ఒక్క దృష్టిలో పెట్టుకునే నేను మీకు ఈ యొక్క పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపించేస్తున్నాను. సో, కాబట్టి మనొక హెయిర్ అనేది చక్కగా పెరగటానికి, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయటానికి కూడా ఈ యొక్క చేసే పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ అందిస్తది మన బాడీకి. సో, ఇంకా మనకి బాగా ప్రోటీన్ అందించేది వేయించిన శనగపప్పు ఉంటది గదండీ! సో, అది కూడా నేను సేమ్ అదే స్పూన్‌తో 1 స్పూన్ అనేది నేను తీసుకుంటున్నాను. సో, ఇందులో కూడా మనకి విటమిన్ బి6 అలాగే జింక్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి చక్కగా జుట్టు పెరగటానికి సహాయపడతది. ప్రోటీన్ ఎక్కువగా బిల్డ్ చేస్తూ మనొక హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండటానికి దానికి తోడు మన హెయిర్ ఫాలికల్స్ చక్కగా స్ట్రాంగ్‌గా ఉండి చక్కగా ప్రోటీన్ అందించామంటే ఏం చేస్తే చక్కగా ఒత్తుగా జుట్టు పెరుగుతది. సో, అందుకని చెప్పి 1 స్పూన్ అవి తీసుకున్నాను వేయించిన శనగపప్పు. నెక్స్ట్ అయితే గనక ఫ్లాస్క్ సీడ్స్ అండి. అవిసె గింజలు చూపిస్తున్నాను. సో, ఇవి చాలామంది డైలీ అయితే గనక రోస్ట్ చేసుకొని కూడా తింటారు. సో, మనకంత టైం ఎక్కడిది అని అనుకుంటారు గదా! సో, వాళ్ళ కోసం ఈ పౌడర్ అనమాట. ఇది కూడా ఒక 1 స్పూన్ అనేది నేను తీసుకుంటున్నాను. సో, ఇది మనం తీసుకుంటం వల్ల ఫ్లాక్స్ సీడ్స్‌లో ఎక్కువ విటమిన్ ఇ కూడా ఉంటదండి. విటమిన్ ఇ తక్కువైనా కూడా మనకి హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటది. సో, కాబట్టి మనకి దొరికే ప్లాంట్ బేస్డ్‌లో ఇది కూడా ఒకటనమాట. విటమిన్ ఎక్కువగా ఉంటది. మన ఒక హెయిర్ పలచబడకుండా, జుట్టు పలచబడకుండా చక్కగా మనొక రూట్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంచుతూ, డాండ్రఫ్ లేకుండా, త్వరగా తెల్ల జుట్టు రాకుండా నేను చూపించిన యొక్క అన్ని పదార్థాల్లో ఈ యొక్క అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. చక్కగా మీరు దీన్ని తీసుకుంటం వల్ల అంటే ఏంటి అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువుండాలి. మన ఒక జుట్టు అనేది పెరగటానికి ప్రోటీన్ ద్వారానే ఒక బిల్డ్ అయ్యి ఉంటది కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. సో, ప్రోటీన్ మనం ఏ ఫుడ్స్‌లో ఉంటదో తెలీదు. రోజు ఇంత క్వాంటిటీ తీసుకోవాలంటే మేమెక్కడ తీసుకోగలం అని అనుకుంటారు గదా! అందుకని ఈ పౌడర్ చూపిస్తున్నాను. సో, నేను తీసుకున్న ఈ యొక్క అన్ని పదార్థాలు ఒక పాన్‌లోకి తీసేసుకుంటున్నా. ఏం ఆయిల్ ఏమి అవసరం లేదు. జస్ట్ పాన్‌లోకి ఇవన్నీ వేసేసుకొని జస్ట్ లైట్‌గా ఫ్రై చేసుకుంటూ ఉండాలనమాట. యాక్చువల్లీ ప్రోటీన్ ఎంత తినాలి? ఒక పర్సన్ ప్రోటీన్ పర్ డేకి ఎంత తీసుకోవాలని అడిగితే గనక మన ఒక వెయిట్‌ని బట్టి మనం తీసుకోవాలండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 కేజీస్ ఉన్నారనుకోండి.
మీరు 70 కేజెస్ ఉంటే మీరు ఒక 70 గ్రామ్స్ అనేవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్రాక్సిమేట్‌గా చెప్తున్నా. సో, ఇలా తీసుకోవాలనమాట. మీ యొక్క వెయిట్‌ని బట్టి మీరు ఎన్ని కేజెస్ ఉంటే అన్ని గ్రామ్స్ అనేవి మీరు ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. దాని ద్వారా మీకు ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటం వల్ల చక్కగా మజిల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. మీకు ఎక్కువ ఆకలి అనిపించదు. అండ్ దానికి తోడు మీకు చక్కగా హెయిర్ కూడా పెరగటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ప్రోటీన్ ఇంటేక్ తక్కువైనప్పుడు కూడా మనకు జుట్టు పెరగదు. జుట్టు అనేది పలచబడిపోతూ కూడా ఉంటది కాబట్టి సో, నేనున్నాను కదా మీకు ఆ ఒక ప్రాబ్లమ్స్ అన్ని చెప్పటానికి, అలాగే సొల్యూషన్ కూడా చెప్పడానికి నేనున్నాను కాబట్టి సో, ఈ యొక్క పౌడర్ అనేది మనం తయారు చేసుకుంటున్నాము. సో, నేను ఒక 1 స్పూన్ తీసుకున్నానండి. మీరు 1 కప్ అలా కూడా తీసుకోవచ్చు. అన్నీ ఒకే రేషియోలో తీసుకోవచ్చు. సో, ఇలాగ మెత్తగా మనం పౌడర్‌లా చేసుకోవచ్చు. బరగ్గా కావాలన్నా పర్లేదు ఓకే. సో, దీన్ని మీరు ఏం చేయాలంటే డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ పర్ డేకి మీరు 1 స్పూన్ తింటూ ఉంటే మీకున్న టైంలో ఒక 1 స్పూన్ తీసుకుంటే అట్‌లీస్ట్ మీరు పర్ డేకి 50 గ్రామ్స్ అన్నా మీకు అందుతది దీని ద్వారా. సో, రిమైనింగ్ అంటారా ఇన్ కేస్ మీరు చికెన్ తింటే అందులో మనకు ప్రోటీన్ ఉంటది. సో, ఎలా అయినా సరే మీరు ఇది తీసుకుంటం వల్ల మీకు ప్రోటీన్ ఇంటేక్ ఉంటది. సో, మీ యొక్క హెయిర్ హెల్తీగా ఉంటది. సో, మీకు ఎక్కువ ఆకలి అనిపించదు. సో, ఇన్ని యూజెస్ అయితే ఉంటాయి. సో, నేను చూపించిన ఒక అన్ని పదార్థాలు మన ఒక జుట్టుని చక్కగా పెంచటానికి ఎక్కువగా బూస్ట్ చేస్తూ ఉంటది. సో, జుట్టు ఊడకుండా, జుట్టు పెరుగుదలకి, అలాగే త్వరగా తెల్ల జుట్టు రాకుండా డాండ్రఫ్ కూడా త్వరగా రాకుండా మనకి సహాయపడుతూ ఉంటది. సో, ఇన్ని యూజెస్ ఉంది కాబట్టి మీరు తప్పకుండా తీసుకోండి. ఇలా మీరు ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి. సో, మీరు ఎవ్రీ మార్నింగ్ తీసుకోవాలా, ఆఫ్టర్‌నూన్ తీసుకోవాలి, ఈవినింగ్ తీసుకోవాలా అని అనుకుంటారు. సో, మార్నింగ్ అన్నా మీరు తీసుకోండి. మార్నింగ్ చక్కగా ఒక 1 స్పూన్ అనేది మీరు తీసుకుంటే మీ యొక్క హెయిర్‌తో పాటు మీ యొక్క ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటది. కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదండీ! సింపుల్‌గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకని ఈ పౌడర్ రూపంలో చూపిస్తున్నాను అంటే, డైలీ మనము బిజీ లైఫ్‌లో మనము ఏదో హరీబరీగా ఏదేదో ప్రిపేర్ చేసేసుకొని, త్వరగా ఏదవుతదో అది ప్రిపేర్ చేసుకొని తినేసి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా ప్రోటీన్ ఎక్కడ అందుతది? జుట్టు అనేదే పెరగాలంటే ప్రోటీనే అవసరం. ఇది ప్రోటీన్‌తో అయితేనే జుట్టు పెరుగుతది. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్ ద్వారా పెరిగే యొక్క జుట్టుకి మనం ప్రోటీన్నే ఇస్తే చక్కగా పెరుగుతుందనమాట. దానికోసం అని చెప్పి ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది చేసి చూపించాను. సో, డైలీ మీరు ఎంత బిజీగా ఉన్నా ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మీరు హ్యాపీగా ఒక ఏమి ప్రిపేర్ చేసుకున్న పాలల్లోన్నా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు హ్యాపీగా తినేయొచ్చు. సో, ఇవన్నీ మనం నట్స్‌తో వీటితోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి డైలీ మనము అవి తినటం కుదరకపోయినా ఈ పౌడర్ రూపంలో మీరు ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకుంటారు. దాన్ని బట్టి జుట్టు కూడా చక్కగా పెరగటానికి సహాయపడుతూ ఉంటది. నేను ఈ వీడియోలో ఇదే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. హెయిర్ కేర్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్ ద్వారా ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో, కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం మర్చిపోతున్నాం అని ఈ వీడియో ద్వారా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.